నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. భారత రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకుంటున్న అంశం వారి ప్రాతినిధ్యం గురించి కాదు, వారి ఆస్తిపాస్తుల గురించి. అవును, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని మహిళా ప్రజాప్రతినిధుల ఆస్తుల వివరాలు చూస్తే సామాన్యుల కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. దేశంలోని అత్యంత సంపన్న మహిళా ఎమ్మెల్యేలు ఎవరో తెలుసా? వారు ఏ రాష్ట్రానికి చెందినవారో తెలుసా? ముందుగా దేశవ్యాప్త గణాంకాలను గమనిస్తే మొత్తం 466 మంది మహిళా ప్రజాప్రతినిధులున్నారు. అంటే రాజకీయాల్లో మహిళల వాటా కేవలం 10% మాత్రమే. కానీ ఈ 466 మంది దగ్గరున్న మొత్తం ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు. ఏకంగా 8,234 కోట్ల రూపాయలు. ఇందులో విస్తుపోయే అంశం ఏమిటంటే ఈ 466 మందిలో 14 మంది వందల కోట్ల ఆస్తిపరులున్నారు. అంటే మన దేశంలో రాజకీయాల్లో రాణించాలంటే సేవతో పాటు భారీగా సంపద కూడా ఉండాలని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఈ నివేదికలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఆంధ్రప్రదేశ్. దేశంలోని అత్యంత సంపన్న మహిళా ఎమ్మెల్యేల జాబితాలో మొదటి 3 స్థానాలు ఏపీకే దక్కాయి. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ఈమె నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే. ఈమె ఏకంగా 716.33 కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచారు. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయనకున్న ఆస్తుల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెడ్డప్ప గారి మాధవి, కడప టీడీపీ ఎమ్మెల్యే. 388.10 కోట్ల రూపాయల ఆస్తులతో ఈమె దేశంలోనే రెండో స్థానంలో ఉన్నారు. లోకం మాధవి, విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే. 291.17 కోట్ల ఆస్తులతో ఈమె మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ముగ్గురు నేతలే కాకుండా ఏపీలో 100 కోట్లకు పైగా ఆస్తులున్న మహిళా నేతలు మరికొందరుండడం విశేషం. ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోలిక చూస్తే ఏపీ మహిళా నేతలు సంపదలో చాలా ముందున్నారు. ఆంధ్రప్రదేశ్లో 24 మంది మహిళా ప్రజాప్రతినిధులు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి ఉండగా వారి మొత్తం ఆస్తుల విలువ 1781.32 కోట్లు. అంటే ఇక్కడ ఒక్కో మహిళా నేత సగటు ఆస్తి 74 కోట్ల రూపాయలుగా ఉంది. తెలంగాణలో ఇక్కడ 11 మంది మహిళా ప్రజాప్రతినిధులుండగా వారి మొత్తం ఆస్తుల విలువ 159.03 కోట్లు. సగటున ఒక్కొక్కరికి 14.45 కోట్ల రూపాయల ఆస్తుంది. జాతీయ సగటు కేవలం 17.30 కోట్లు మాత్రమే ఉంటే ఏపీలోని మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి దానికి 4 రెట్లు ఎక్కువగా ఉండడం విశేషం. తెలంగాణ సగటు జాతీయ సగటు కంటే కొంచెం తక్కువగా ఉంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా నేతలు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారని అర్థమవుతోంది. 2024 ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ నివేదికను రూపొందించింది. రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరగాలని మనం కోరుకుంటున్నాం. కానీ ఈ ఆస్తుల లెక్కలు చూస్తుంటే సామాన్య మహిళలకు చట్టసభల్లో చోటు దక్కడం సాధ్యమేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.